రెండవ వచనం, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. ఎవరి ప్రజలు పాత నిబంధనలు? ఇశ్రాయేలీలు. నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. అంటే పాత నిబంధనలో ప్రపంచ ప్రజలందరి, ప్రపంచ దేశాలందరి, ప్రపంచ రాజ్యాలందరి టార్గెట్ మాత్రం ఒకటే. ఏమిటది? ఇశ్రాయేలీలు అనే వాళ్ళు భూమి మీద ఉండకూడదు. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ప్రపంచ ప్రజలందరినీ రేపుచున్నది ఎవరు? ఇశ్రాయేలీల మీదకి అపవాది. ఎందుకు? ఆ జాతిలో